శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానం అయినట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసినారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల యొక్క ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. రాశిలోనే ఉన్నటువంటి గురువు గారు, 2వ స్థానంలో బుధుడు గారు, 3వ స్థానంలో కుజ కేతువులు, లాభస్థానంలో చంద్రుడు. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు. 5 గ్రహాలు ఈ రాశికి మంచి ఉన్నతిని కలగజేస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు.
ఎన్ని మంచి ఫలితాలు ఉంటాయంటే సన్మాన సత్కారాలు అందుకుంటారు, మంచి ఆలోచనలు చేస్తారు, ప్రతి వారికి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మీకు కూడా ప్రతి వారు సహాయ సహకారాలు అందించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. అలాగే సంతానం బాగుంటారు. పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఏదైనా నాస్తిక భావాలు ఉన్నట్టయితే తగ్గిపోతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా పెరుగుతాయి. గృహం బాగుంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని విధంగా ధనం వస్తుంది. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టండి, నూతన వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులు బాగున్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి పనివారు ఇత్యాది వారందరికీ కూడా కాయ కష్టం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకి కూడా కాయ కష్టం ఎక్కువగానే ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు కేసుల విషయంలో లేదా ఏదైనా కొంచెం కాంట్రవర్సీ కలిగేటటువంటి విషయాలు ఎవరితోనైనా సరే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అవి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే దూరంగా ఉండమని తెలియచేస్తూ ఉన్నాను. ఇక స్త్రీల విషయంలో ఎక్కువగా శనిగ్రహ స్తోత్రాలు పాటించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. అన్ని రూపాలుగాను వీరు ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కే విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి రాశిలోకి వచ్చారు. ఇది చాలా చాలా అద్భుతమైన ఫలితం అండి. మీ యొక్క యశస్సు పెరుగుతుంది. గురువుగారి వల్ల కొంత పెరుగుతోంది, ఇంకా పూర్తిగా పెరుగుతోంది ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క ఆగమనం వల్ల. ఇక సంతానం వల్ల మీకు ఉండే సహాయ సహకారాలు ఇంత అంత అని చెప్పడానికి లేదు. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశ జనిస్తుంది. శుభవార్తలు వింటారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో చాలా చాలా ఊహించిన దానికన్నా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. దగ్గరి బంధువుల యొక్క ఆదరణ బాగుంటుంది. ఆత్మీయత చాలా బాగుంటుంది. అలాగే మనోధైర్యం పెరుగుతుంది. మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలు చేస్తారు. అన్ని విధాలుగాను అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజెప్తున్నాను. స్థాన చలనం ఉండేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇక మిథున రాశి వారికి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అంశం ఏమిటంటే గురువుగారి రాశిలో ఉండడమే ప్రత్యేకత. ఈ రాశిలో ఉన్న నాళ్ళు వీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. సత్సంకల్పం ఏది చేస్తున్నారో అది నిజమై కూర్చుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. 1000 దోషాలు 1,00,000 దోషాలని తీర్చిపారేసే గొప్ప స్థితి గురువుగారికి ఉంది రాశిలో ఉన్నప్పుడు. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఎప్పుడైతే గురువుగారు మిథున రాశిలో ఉండి చేస్తున్నారో జ్ఞానం పెరుగుతుంది. మిథున రాశి వారికి జ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఎక్కువగా నాలెడ్జ్ గ్యాదరింగ్, జ్ఞాన సముపార్జన, అది ఆధ్యాత్మిక చింతన అవ్వచ్చు. భగవంతుడి గురించి ఇంకా తెలుసుకుందాము, ఇంకా ఏదైనా పురాణాలు చదువుదామా, లేకపోతే విందామా, ఎవరి నుంచైనా తెలుసుకుందామా, పెద్దల పట్ల వినయ విధేయతలు చూపించడం, గురువుల పట్ల వినయ విధేయతలు చూపించడము, అలాగే పితృవర్గ రీత్యా మాతృవర్గ రీత్యా చాలా అద్భుతమైన సహాయ సహకారాలు మీరు వారికి ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఉంటాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఈ మానసిక ఆనందం మరింతగా పెంపుదల అవ్వాలి అంటే ఇష్టదేవతారాధన చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. కోర్టుకి సంబంధించిన విషయాలలో దూరంగా ఉండండి. శుభం.